యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 yes అందరూ వాక్యంకి సిద్ధంగా ఉన్నారండి? ఎస్. వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న మాటగా, మనం ఎన్నిసార్లు ఎంత దేవుని యొక్క అంత్యకాలంలో ఉన్నామో మనం ఎంత చెప్పుకున్నా సరే, అంత్యకాలంలో మనకి ఏది క్షేమమో ఎక్కడ క్షేమమో మనం చెప్పినప్పటికీ మన వైఖరి మారకుండానట్లుగానే ఉంటా ఉంది. అందును బట్టి ఏమి చేయాలో ప్రార్థన అయితే చేస్తున్నాము, మొరపెడుతున్నాము. బట్ కదలిక లేనివారుగానే ఉండిపోతున్నారు. ఆదివారం క్రైస్తవులుగా ఉండేవారు ఆదివారానికే పరిమితం అయిపోతున్నారు. ఎస్, మనం ప్రార్థన మించి ఇంకా చేసేది ఏమీ లేదు. బట్ దెన్ విల్ గో అహెడ్. ఈ దినం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12వ వచనము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12వ వచనము. అమ్మ మైక్ ఉన్న వారు చదివితే. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరుగబడిన దానిని బాగు చేయువాడవనియు, దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. ఆమేన్. ఇక్కడ దేవాది దేవుడు ఈ దినము నాకు ఇచ్చిన మాట ఏంటంటే, నీవు మరలా కట్టెదవు. హల్లెలూయా. ఎస్, మనందరం చెప్దామా ఒకసారి? నీవు అన్న దాంట్లో మీ పేరు పెట్టుకుని చెప్పుకుంటే బాగుంటుంది. సుదీప మరలా కట్టెదవు. మీరు కూడా మీ పేరు పెట్టుకొని చెప్పుకోండి. ఏంటంటే దేవుడు ఒక ఆధిక్యత నీకు నాకు మన సంఘముగా మనందరికీ ఒక ఆధిక్యత ఏంటి ఇస్తున్నారంటే, పడిపోయినవి, కూలిపోయినవి, ఆశ లేనివి అవి నువ్వు నేను మరలా కట్టే ఆధిక్యత ఆయన మనకి ఇస్తా ఉన్నారు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణం దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారముగా నివాసులు గలదగును. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడువారి స్వరములను వినబడును. చాలమ్మా. ఎస్, 2 మాటల్లో మనం చూస్తూ ఉంటే ఏం చూస్తామంటే మరలా కట్టబడ్డం చూస్తాము. సో టుడే గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు హస్ ఆన్ రెస్టోరేషన్, రీబిల్డింగ్ ద రూయిన్స్ ఆర్ రీబిల్డింగ్ అవర్ సెల్స్. మనం ఏదైతే కోల్పోయి ఉన్నామో, ఏదైతే పడిపోయిన స్థితిలో ఉన్నామో ఆయన తిరిగి మరలా కడతాను అని వాగ్దానం చేస్తున్నారు. హల్లెలూయా. వాగ్దానం ఎంతమందికి ఇష్టం అండి? ప్రతి వారికి వాగ్దానం ఇష్టం కదా. ఎస్, ప్రొఫెసీ ఆల్వేస్ గెట్స్ ఫుల్ఫిల్డ్. అంటే ప్రవచనం ఎప్పుడు నెరవేర్పులోనికి వస్తుంది, కానీ అది ఊరికే దాన్ని పట్టుకొని చూస్తే నెరవేర్పులోనికి రాదు. కానీ దాన్ని మనము పదే పలకాలి. దేవుని సెలవిస్తున్నాడు. ఇక్కడ మాట చూస్తూ ఉంటే 18, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మాట సెలవిస్తున్న వారు ఎవరు అంటే యెహోవా. యాకోబు నివాస స్థలముల్లో అవి ఏ గుడారాలైతే చెరలోనికి పట్టింపబడ్డాయో, ఏ అయితే పడిపోయిన స్థితిలో ఉన్నాయో, ఈ 2 వచనాల్లో చూస్తూ ఉంటే దేవాది దేవుడు చెప్తున్నాడు, నేను మరలా కడతాను. దట్ ఈస్ ద ప్రొఫెసీ ఫ్రమ్ ద ఆల్మైటీ గాడ్. రిసీవ్ యువర్ ప్రొఫెసీ. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ పరిస్థితుల్లో ఏదైతే పడిపోయిన స్థితిలో ఉందో దేవుడు వాగ్దానము చేస్తున్నాడు, ప్రవచనం ఇస్తున్నాడు. మరలా కడతాను. ఎవరి చేత కట్టిస్తాను అంటే ద బ్యూటీ ఆఫ్ అవర్ గాడ్ ఈస్ నిన్ను నన్నే వాడుకుని ఆయన కట్టిస్తాడు. నీ కొరకు నా కొరకు ఎవరినో అక్కర్లేదు, ఆయన నిన్నే ఎన్నుకుంటానంటున్నాడు. నువ్వు శక్తి లేని వాడవు, శక్తి లేని దానిగా ఉంటే నీ
ఆయన పట్టి ఆయన లేపి నిన్ను నిలవబెట్టి అనేక మందికి నివాస స్థలముగా ఆయన నిన్ను నన్ను చేయబోతా ఉన్నాడు. ఆయన మాట ఇక్కడ చూస్తూ ఉంటే యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన సెలవించడం, ఆయన నోరు తెరిచి మాట్లాడుతున్న మాట ఎంత వేగముగా వస్తుందంటే ఒక వెలుగు కంటే, లైట్ కంటే ఫాస్ట్గా, ఒక బలముగా వీచే గాలి కంటే ఫాస్ట్గా వేగముగా నీ దగ్గరికి వస్తూ ఉంది. ఆ వాక్యము వచ్చే టైంకి ఆ వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవటానికి, ఆ వాక్యాన్ని హృదయంలో పదిలపరచుకోవటానికి, ఆ వాక్యాన్ని నీ నుదుట బాస్కము వలె కలిగి ఉండడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? హల్లెలూయా. గాడ్ ఈస్ సేయింగ్, ఐ యామ్ ద రిపేరర్. ఇఫ్ ఐ యామ్ ద రిపేరర్ ఆఫ్ ద రూయిన్స్, యు ఆర్ ఆల్సో ద రిపేరర్ ఆఫ్ ద రూయిన్స్. ప్రతి విరిగిపోయిన గోడ కావచ్చు, పడిపోయిన నివాసము కావచ్చు, నీవే పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఏదైనప్పటికీ గాడ్ టునైట్ హీ సేయింగ్, ఐ యామ్ దేర్ ఫర్ యూ. హల్లెలూయా. గట్టిగా బిగ్గరగా హల్లెలూయా చేద్దామా? ఎస్. ఒక్కసారి యెషయా గ్రంథము 61వ అధ్యాయము చూసుకుందాం. ఇక్కడ వారు, నీవు చూస్తూ ఉన్నాం కదమ్మా. ఆ ప్లేస్లో యేసు ప్రభుల వారు ఆ యొక్క దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏ గ్రంథం విప్పి చూస్తూ ఉన్నారంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయము విప్పి ఒకటో వచనం చూద్దాం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. చాలమ్మా. ఎస్, గాడ్ ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? హీ ఈస్ ఫోర్ స్పీకింగ్ అబౌట్ ద రిటర్న్ గాస్పుల్. చెరలో ఉన్న వారిని విడిపిస్తానంటున్నాడు, నలిగిన హృదయం గల వారిని ఆయన దృఢపరుస్తానంటున్నాడు, దీనులకు శుభవర్తమానము. హల్లెలూయా. హీ ఈస్ స్పీకింగ్ అబౌట్ ద గుడ్ న్యూస్. అలాగే 2వ వచనమును ఆయన ఎత్తిపెట్టి మాట్లాడట్లేదు, ఎందుకంటే 2వ వచనము ఇట్ స్పీక్స్ అబౌట్ ద వెంజన్స్. వెంజన్స్ అంటే ప్రతీకారము గురించి, లేకపోతే తీర్పు గురించి. అది 2వ రాకడ. సో ఆయన అది ఎత్తట్లేదు. కానీ 3, 4 ఒకసారి చదువుదామా. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలా అలా ఇక్కడ వారు అంటే ఎవరు ఉన్నారంటే, ఎవరు ఉల్లాస వస్త్రం పొందుకుంటారో, ఎవరు పూదండ పొందుకుంటారో, ఎవరు ఆనంద తైలం పొందుకుంటారో, ఎవరు స్తుతి వస్త్రం పొందుకుంటారో దేవాది దేవుడు వారిని ఎన్నుకుంటాడంట. 4వ వచనంలోనికి వెళ్ళిపోతా ఉంటే, వారు చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. హల్లెలూయా. వారు ఎవరు అంటే ఆయన సంఘము. ఆ సంఘం ఎవరండి? నీవు నేనే. మనల్ని కట్టేవారిగా ఆయన చేస్తానంటున్నారు. దేవాది దేవుడు చెప్తున్నాడు, నిన్ను నన్ను సంఘాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకు? కట్టేవారిగా ఆయన చేస్తూ ఉంటానంటున్నాడు. ఎస్, ఈ రాత్రికాల సమయం నేను ఎలా కడతానండి? నా కుటుంబం కట్టబడలేదు. నేను ఎలా కడతానండి? నా దేహం కట్టబడలేదు, నా దేహం అంతా పుండ్లే, నా దేహం అంతా అనారోగ్యమే. నేను ఎలా కడతానండి? ఆర్థికంగా నేను చిదిగిపోయాను. నేను ఎలా కడతానండి? శాపాల్లో నేను చిక్కుబడిపోయాను అని అనుకోవచ్చు. ఇక్కడ కూర్చున్న వారు కావచ్చు, ఆన్లైన్లో చూస్తున్న వారు కావచ్చు, ఈ ఆలోచన, ఈ తలంపు మీలోనికి రావచ్చు. కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు, నీవు నేను కూడా యు ఆర్ ద చోజన్ జనరేషన్. నువ్వు ఏర్పరచుకున్న జనాంగము, రాజులైన యాజక సమూహము. గట్టిగా చప్పట్లు కొడదామా? రీఖదర హూజియా. గాడ్ ఈస్ సేయింగ్ యు ఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్. ఆయన యాజకుడు. నిన్ను నన్ను కూడా అలాగే యాజకులుగా చూస్తూ ఆయన బలపరుస్తున్నాడు. ఒక వాగ్దానం నీకు నాకు వచ్చిందంటే ఆ వాగ్దానాన్ని ముందు మనం రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకున్న వాగ్దానాన్ని బిలీవ్ చేయాలి, నమ్మాలి. నమ్మిన వాగ్దానాన్ని అర్థము చేసుకోవాలి. వాగ్దానాలు మన చుట్టూనే ఉంటాయండి.
ఉంటాయండి. ఇప్పుడు నువ్వు ఎలా చూస్తూ ఉంటే మనకి ఏది కనిపించదు. ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ ఇన్ స్పిరిట్, ఆ స్పిరిట్ రెల్మ్లో నీ చుట్టూ నా చుట్టూ కూడా ఒక చెట్టుకి కొమ్మలకి ఫలాలు ఎలా ఉంటాయో, వాగ్దానాలు, దేవుడు చేసిన ప్రవచనాలు నీపైన నాపైన తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆయనకి నీ ఎడల నా ఎడల ఏ ప్రణాళిక అయితే ఉందో, ఏ పని చొప్పున పంపించారో దానికి రిలేట్ అయిన వాగ్దానాలు, దానికి రిలేట్ అయిన ప్రవచనాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. తిరుగుతున్నప్పుడు నీవు నేను కూడా వాటిని రిసీవ్ చేసుకోవాలి, వాటిని నమ్మాలి, వాటిని అర్థము చేసుకోవాలి. ఇవి నేను పొందుకుంటే నా జీవితం ఎలా ఉంటుంది? నాకు తెలియనప్పుడు, నాకు తెలీదు అంటే, నాకు సేవా పిలుపు ఉందని నాకు తెలియనప్పుడు, మా ముందు ఇంత పెద్ద దర్శనం ఉంది అని తెలియనప్పుడు, నీవు మనుషులు పట్టే జాలరివ అవుదువు అని ఒక మాట, నాకు ఒక వాగ్దానం వచ్చినప్పుడు ఐ డెంట్ అండర్స్టాండ్, బికాస్ నేను ఎప్పుడూ ఆ యాంగిల్లో నేను చూడలేదు. అది పేతురు వాగ్దానం కదా, ఓకే నాకు వచ్చింది అనుకున్నా. బట్ యాజ్ డేస్ గోస్, ఏంటి నాకీ వచ్చింది అని నేను కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఐ హ్యావ్ గ్రేటర్ ప్లాన్స్ ఫర్ యూ, ప్లాన్స్ మోర్ దాన్ యూ ఇమాజిన్ అండ్ యూ అండర్స్టాండ్. అలాంటప్పుడు ప్రభువా నాకు అర్థమయ్యేటట్లు చెప్పు అన్నప్పుడు హీ స్టార్ట్స్ స్పీకింగ్ టు అస్, హీ స్టార్ట్స్ ఓపెనింగ్ అవర్ ఐస్ సో దట్ వీ can enter into the promise or prophecy that God has given. అంతేగాని నాకు వచ్చింది అని తీసుకుని ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి నమ్మిక లేకుండా, గ్రహింపు లేకుండా, అర్థము లేకుండా అది అక్షరముగానే ఉండిపోతుంది. ఎస్, బైబిల్ గ్రంథము అక్షరాల చేత రాయబడి ఉండొచ్చు, కానీ ఇది అక్షరముగా ఆగిపోకూడదు, మిగిలిపోకూడదు, కానీ ఆత్మగా మార్చబడాలి. దిస్ ఈజ్ అ రిటన్ వర్డ్. ఎవ్రీ రిటన్ వర్డ్ షుడ్ బి ఎ స్పోకెన్ వర్డ్. ఇది అక్షరంగా రాయబడింది అని దీన్ని ఉంచకూడదు, కానీ స్పోకెన్ వర్డ్గా నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడినప్పుడే అది క్రియగా మార్చబడుతుంది, లేకపోతే అది కార్యము జరగదు. రాయబడి ఉందండి, రాయబడిన ప్రతిదీ కూడా ఇట్ షుడ్ బి ఎ స్పోకెన్ వర్డ్. నువ్వు మాట్లాడాలి, ప్రవచనం ఎత్తి మాట్లాడని ఎహెస్కేలుతో దేవాది దేవుడు చెప్తున్నాడు. అప్పుడు కదా ఎండిన ఎముకలకి జీవం వచ్చింది. ప్రియ సంగమా, దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా అలాగూ నీ యొక్క వాగ్దానాన్ని అర్థం చేసుకుని గ్రహించి మాట్లాడాలి, పలకాలి. హల్లెలూయా. ఎస్, దేవాది దేవుడు చెప్తున్నాడు, హీ వాంట్ టు మేక్ యు ఎ కోవర్కర్ ఆఫ్ ది మాస్టర్ బిల్డర్. ఆ ప్రధాన శిల్పకారుడితో జత పనివాడిగా నిన్ను నన్ను కూడా చేయాలనుకుంటున్నాడు. ఈ సృష్టికి నిర్మాణకుడు అయిన దేవాది దేవుడు నిన్ను కూడా ఒక చిన్న సృష్టికర్తగా చూస్తున్నాడు. పడిపోయినవి, శిథిలమైపోయినవి నీకు ఆయన ఛాన్స్ ఇస్తున్నాడు. హీ సిట్టింగ్ ఆన్ హిస్ థ్రోన్. ఆయన బలిపీఠం మీద, ఆయన ఆ సింహాసనం పైన కూర్చుని ఆ అధికారం నీకు ఇస్తున్నాడు. నువ్వు కట్టు, నేను చూస్తాను. నువ్వు కట్టు, నేను సామర్థ్యం ఇస్తాను. నువ్వు కట్టు, నీకు ఆలోచన నేను చెప్తాను అని ఆయన చెప్తున్నప్పుడు నువ్వు వినే స్థితిలో ఉన్నావా? నువ్వు గ్రహించే స్థితిలో ఉన్నావా? ఆయన ఎప్పుడు నీతో కనెక్ట్ అవ్వాలని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ మాస్టర్ బిల్డర్ తోటి నీవు నేను కూడా పార్ట్నర్షిప్లోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. మనమేమో ఈ లోకంలో పార్ట్నర్స్ కొరకు వెతుక్కుంటాము. ఈ లోకంలో వారు నాకు మోసం చేశారు, వీరు నన్ను తృణీకరించారు, నాకు సరైన జోడి దొరకట్లేదు అని ఈ అల్పకాలంలో ఈ ఉంటున్న చిన్న చిన్న వాటికై వెతుక్కుంటా ఉంటే, గాడ్ ఈస్ సేయింగ్ ఐఎమ్ హ్యావింగ్ గ్రేటర్ ప్రాజెక్ట్స్ ఫర్ యూ. ఐ వాంట్ టు మేక్ యూ అ బిల్డర్ ఆఫ్ గ్రేటర్ థింగ్స్. హల్లెలూయా. నీవు ఒక సియోను నిర్మించాలని, నూతన యెరూషలేమును నిర్మించాలని నా ప్రణాళిక ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు అని దేవాది దేవుడు అడుగుతున్నాడు. ఒకవేళ ఈ రాత్రికాల సమయం నీవు గనక ఇష్టపడితే ఒక్క మాట నీ హృదయంలో చెప్పు, లార్డ్ ఐ వాంట్ టు బీ యువర్ పార్ట్నర్, లార్డ్ ఐ వాంట్ టు బీ యువర్ కోవర్కర్. ఈ జనాల కొరకు కాదండి, మనము దేవుని కొరకు మనము నిలవబడే వారంగా, దేవుడు కనపడినప్పుడు, దేవుడు నిన్ను నన్ను చూచినప్పుడు నిన్ను నన్ను బట్టి ఆయన సంతోషించే రీతిలో, ఆనందించే రీతిలో నువ్వు నేను ఉండాలి. హౌ కెన్ వి బిల్డ్ ద రూయిన్స్? నువ్వు నేను కూడా ఎలా కడతాము అంటే, నీకు నాకు సామర్థ్యం లేదు, సరిపోదు. గాడ్ ఈజ్ అవర్ ఎబిలిటీ ఇన్ అవర్
incapabilities. We know that we are not capable. We know that our abilities are not enough. But then God is saying, I am your ability. I am your capability. I am the one who is going to increase your capacity. నిన్ను విశాలపరుస్తాను, నీకు సామర్థ్యమును దయచేస్తాను, నిన్ను యోగ్యకరముగా నేను మలుస్తాను అని దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు. చెప్తున్నాడు కదా. చెప్తున్నప్పుడు ఆయన చూస్తూ ఉంటాడు. ఈజ్ మై డాటర్, నా కుమారుడు, నా కుమార్తె పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపూర్వకంగా ఉన్నారా? పాల్గొనడానికి ఇష్టపూర్వకంగా ఉన్నారా? సహకరించడానికి ఇష్టపూర్వకంగా ఉన్నారా అని చూస్తూ ఉన్నాడు. నీ పార్టిసిపేషన్, నీ కోఆపరేషన్ కూడా ఎలా ఉండాలి అంటే విత్ ఫెయిత్, విశ్వాసముతో యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ హిస్ వర్క్. విశ్వాసముతో యూ షుడ్ కోఆపరేట్ ఇన్ హిస్ వర్క్. విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలై ఉండట అసాధ్యము. విశ్వాసము మనం పదే పదే రోజు చెప్పుకున్నా సరే విశ్వాసం గురించి మనకి తెలిసింది తక్కువే. మనము విశ్వాసం కలిగి ఉండటం కూడా తక్కువే. ఈ నిర్మాణం గురించి చూస్తూ ఉంటే మనకి ఎవరు గుర్తొస్తారండి? ఏ గ్రంథాలు గుర్తొస్తాయి? నెహెమియా గుర్తొస్తాడు. నేను విశ్వాసం అన్నానా? పడిపోయినవై ప్రాకారాలు కట్టడము, పునాదులు, పడిపోయిన పునాదులు లేపడం అంటే మనకి నెహెమియా గుర్తొస్తూ ఉంటాడు. మనందరికీ తెలిసే ఉంటుంది ఎజ్రా, నెహెమియా వీరు ఇరువురు కూడా ఒక మంచి నిర్మాణకులు. ఒకే కాలములో వారు సమకాలికులైన నాయకులు, అంటే కాంట్రప్టరీ. ఒకే టైంలో లీడర్స్గా వీరు రైజ్ అయిన టైం అన్నమాట. దేవుడు ఎందుకు ఇద్దరిని లేపారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఎందుకంటే ఎజ్రా ఆత్మీయంగా కడతా ఉన్నాడు జనాల్ని, నెహెమియా పడిపోయిన గోడల్ని కడతా ఉన్నాడు. హల్లెలూయా. ఎస్, ఆ టైంలో ఏమైంది అంటే బబులోను రాజ్యం వారు వచ్చారు. నెబుకద్నెజర్ రాజు అక్కడ ఉన్న యూదులందరినీ కూడా చెరగా పట్టుకెళ్ళిపోతూ కూడా ఏం చేశాడు అంటే అక్కడున్న మందిరాన్ని కూడా కూల్చివేయటం జరుగుతుంది. తర్వాత ఆ కూల్చివేయబడిన మందిరాన్ని ఎవరు కడతారండి? దేవుడు ఒక రాజును లేపుతాడు. ఆ రాజు పేరేంటి? జెరుబాబేలు లేపినప్పుడు జెరుబాబేలు రెండవ మందిరము కట్టడానికి ప్రేరేపించబడి ఆ మందిరము కట్టిన తర్వాత అక్కడ మెల్లగా అక్కడ యూదులందరినీ కూడా పోగు చేయటం మొదలు పెడతాడు. వేల సంఖ్యలో పోగు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ రెండో మందిరం తర్వాత మూడో మందిరం కూడా కట్టబడతా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ మందిరం కూడా కూల్చబడుతుంది. తర్వాత యేసు ప్రభుల వారి మందిరములో, దేవాలయంలో అని మాట్లాడుకుంటాం కదా, ఆ మందిరము కట్టింది హేరోదు రాజు. ముందు రెండు మందిరాలు ఒకలాగా ఉంటాయి. ఈ మూడో మందిరము హేరోదు రాజు కట్టింది. మొత్తం డిజైన్ మారిపోతుంది, ఆర్కియాలజీ, ఎవ్రీథింగ్ సంథింగ్ న్యూ, బట్ ద సేమ్ టెంపుల్ సేమ్ ప్లేస్లో కట్టబడి ఉంటుంది. హల్లెలూయా. అక్కడ వరకు చిన్న జస్ట్. తర్వాత ఆ జెరుబాబేలు తర్వాత దేవాది దేవుడు ఇంకొక వ్యక్తిని లేపుతా ఉంటాడు. ఆ వ్యక్తే ఎజ్రా. ఆ ఎజ్రా అనే యాజకుడు అహరోను వంశములో నుంచి వచ్చినవాడు. హీ ఈజ్ ఎ స్క్రైబ్. ఒకసారి అంతకుముందు దైవజనులు చెప్పారు కదా, స్క్రైబ్. ఎస్, అలాగూ తను వాక్యములో పండితుడు, చెప్పేవాడుగా, బోధించేవాడుగా, నడిపించేవాడుగా ఎజ్రా ఉంటా ఉన్నాడు. అదే టైంలో ఇంకొక నాయకుడు నెహెమియా లెగడం మనం చూస్తాము. ఆ నెహెమియా ఎవరు అంటే రాజు దగ్గర తను ఏం చేస్తూ ఉంటాడు? హీ ఈజ్ ఎ కప్ బేరర్. ఏంటంటే రాజుకి పానీయములు అందించే రీతిలో ఉంటారు. పేరుకి కప్ బేరర్ అంటే నేను ఇదివరకు అనుకునేదాన్ని జస్ట్ హోటల్లో కప్పులు ప్లేట్లు కడిగే రేంజ్లో నేను ఊహించుకున్నాను, నాకు తెలియనప్పుడు. కానీ దట్ ఈస్ ద మోస్ట్ రాయల్ ప్లేస్ నియర్ ద కింగ్కి ప్రపంచానికి అంతటికీ కూడా మధ్యలో ఆ కప్ బేరర్, ఈ యొక్క పానీయములు అందించేవాడు అడ్డుగా ఉంటాడు. ఏంటంటే రాజు ఏదన్నా తినాలన్నా, రాజు ఏదన్నా తాగాలన్నా కూడా ముందు అతను తినాలి, అతను తాగాలి. రాజు
గాలి పీల్చాలన్నా ఇంచుమించుగా ఒక మాటలో అతను పీల్చాలి. ఎవరినన్నా మాట్లాడాలంటే కూడా ముందు హీ విల్ బి ద ఫేస్ ఆఫ్ ద కింగ్. ఎందుకంటే రాజుకు ఏ హాని రాకుండా, రాజుకు ఏ ఆపద రాకుండా చూచుకునే ఒక స్థానము. దట్ ఈస్ అ వెరీ హై ఎస్టీమ్డ్ ప్లేస్. ఇప్పుడు ఇక్కడ ఈ లోకంలో మన కంపెనీ ఉందనగానే కంపెనీకి CEO ఎవరండి అని అడుగుతాం కదా. అంత ఉన్నతమైన జాబ్, అంత ఉన్నతమైన పలుకుబడి, దానికి ఉన్నతమైన శాలరీ కూడా తను పొందుకుంటా ఉంటాడు. ఈ కప్ బేరర్ అని ఎవరైతే ఉంటారో అలాగూ ఇతను నెహెమ్యా ఉన్నతమైన స్థానములో ఎవరి దగ్గర, పర్షియా రాజు దగ్గర ఉన్నాడు. ఆ రాజు దగ్గర తను ఉంటూ తను అక్కడ మిలిటరీ ఎలా ఉంది, ఆర్మీ ఎలా ఉంది, లేకపోతే రాజు ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నాడు, ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నాడు, ఎలా డెవలప్ చేస్తున్నాడు, మొత్తం ఇవన్నీ కూడా రాజు పక్కనే ఉంటూ కూడా ఈ యొక్క నెహెమ్యా అన్నీ నేర్చేసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి ప్రణాళిక ఉంటే నిన్ను ఉన్నతమైన స్థానంలో పెట్టడం మాత్రమే కాదు, నీకు అన్నీ ఆయన నీ దగ్గరకు వచ్చినట్లుగా ఆయన చేస్తాడు. నెహెమ్యా నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళలేదండి. అప్పుడు మోషే కూడా నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళలేదు. రాజగృహములో మోషే పైన ప్రణాళిక దేవుడికి ఉంది కాబట్టి రాజు డైరెక్ట్గా ఫరో గృహములో పెట్టేశాడు. అన్నీ కూడా బాబు నేర్చుకో అని మోషే దగ్గరకు వచ్చి నేర్పించారు. అలాగే నెహెమ్యా కూడా దేవునికి నెహెమ్యా ఎడల ప్రణాళిక ఉంది గనుక నెహెమ్యా అన్నీ ఈజీగా నేర్చుకున్నట్లుగా దేవుడు ఒక అవకాశాన్ని, ఒక ద్వారాన్ని నెహెమ్యాకి దేవుడు అనుగ్రహించాడు. అట్ ద సేమ్ టైం ఆ స్థితిలో ఉన్న నెహెమ్యా గర్వ వైఖరి లేదండి. హీ వాజ్ సో లాయల్, హీ వాజ్ సో హంబుల్, హీ వాజ్ సో ఫెయిత్ఫుల్. గాడ్ ఈ క్వాలిటీస్ నీలో నాలో చూస్తాడు. మనం ఒక చిన్నది ఏదైనా చేయగలిగిన సామర్థ్యం మనకొస్తే మనము ఒప్పుకోవాలి. యథార్థంగా నేల మీద ఉండము, ఎవరిని పలకరించడానికి ఇష్టపడము, ఎవరితో కలవడానికి ఇష్టపడము, మన చుట్టూ మనమే ఒక గిరి గీసేసుకుంటున్నట్టుంటాము. కానీ నెహెమ్యా అలాగూ లేడు. తను తగ్గించుకుంటున్న వాడుగా ఉంటూ ప్రతి విషయమందు హీ ఆస్క్డ్ గాడ్స్ ఇంటర్వెన్షన్. నా లైఫ్లో ప్రభువా నువ్వు జోక్యము చేయి ప్రభువా, నీ జ్ఞానము నాకు దయచేయి ప్రభువా, నీ యొక్క సహాయము నాకు దయచేయి ప్రభువా అని నెహెమ్యా ప్రతి విషయమందు దేవుని పైన ఆనుకుంటా ఉన్న సమయంలో నెహెమ్యాకి ఒక వార్త వినపడుతుంది. హననియా అని ఒక స్నేహితుడు, ఒక యూదుడి దగ్గర నుంచి యెరూషలేము పట్టణానికి, మందిరానికి గోడలు కూల్చబడ్డాయి, గోడలు లేవు అన్న వార్త విన్నప్పుడు నెహెమ్యా, మనమైతే ఏదైనా ఒక వార్త తెలిస్తే కదిలించబడిపోతాము, లేకపోతే సొంత నిర్ణయాలు, సొంత జ్ఞానము. బట్ దెన్ ఏం చేశాడు నెహెమ్యా అంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. తను ప్రార్థన చేస్తున్నాడు, తను ఉపవసిస్తున్నాడు, దేవుని సహాయం అడుగుతున్నాడు, దేవుని జ్ఞానము పైన ఆధారపడుతూ ఇవన్నీ అయిపోయాక ముందు దేవుని దగ్గర నుంచి తను ఏదైతే పొందుకోవాలో, దేవునికి ఏదైతే చెప్పాలో అన్నీ అయిపోయిన తర్వాత హీ ఈజ్ సీకింగ్ కింగ్స్ హెల్ప్. హల్లెలూయా. నెహెమ్యాకు ఒకసారి చప్పట్లు కొడదామా? ఎందుకంటే మనమంటే నాకు వాళ్ళు తెలుసండి, నాకు ఎమ్మెల్యే పిఏ తెలుసండి, వాళ్ళ యొక్క అసిస్టెంట్ తెలుసండి, ఇట్లా ఆలోచిస్తాము. కానీ నెహెమ్యా హీ డి నాట్ థింక్ ఎనీథింగ్. ఈ లోకపరంగా ఆలోచన చేయలేదు. కానీ నా దేవుడు ముందు అంతా దేవునితో చేయవలసినవి, మాట్లాడవలసినవి, చెప్పవలసినవి అన్నీ అయిపోయాక అప్పుడు రాజు దగ్గరికి వస్తున్నాడు. నీవు నేను ప్రియ సంగమా ఈ రాత్రికాల సమయం నేర్చుకోవాలి. అప్పుడు ఏం జరిగింది అంటే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము. యెహోవా చెవియొగ్గి నీ దాసుడునైన నా మొరను నీ నామమున భయభక్తులతో గణపరచుటయందు ఆనందించి నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని నిన్ను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. ఐ యామ్ ది
కప్ బేరర్, నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. మొదటిగా ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. తర్వాత విశ్వాసముతో ఒక యాక్షన్ తీసుకుంటా ఉన్నాడు నెహెమ్యా. ఒక ఉన్నతమైన స్థానములో ఉన్నాడు. తనకి చాలా జ్ఞానం ఉంది, అవగాహన ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, శక్తి ఉంది, అధికారం ఉంది. తను ఆ పడిపోయిన ప్రాకారాలు నేను కట్టగలుగుదును, ముందు దేవుని సహాయముతో, తర్వాత రాజు దగ్గర నుంచి నేను ఆలోచన చేస్తూ. తను ఉన్న రోల్ చిన్న రోల్ కాదు కదండి. మనం చూసుకున్నది తనకి దేశంలో ఉన్న అన్నిటిలో రాజు ఎవరితోన్నా కోఆర్డినేట్ చేయాలంటే ఇట్ గోస్ త్రూ దిస్ కప్ బేరర్. ఇతను మిగతా వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి అన్నీ చూసుకోవాలి. అటువంటి బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా తను హీ హ్యాడ్ టైమ్ ఫర్ లార్డ్స్ వర్క్. మనమైతే నేను చాలా బిజీ అండి, నాకు మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, లేకపోతే నేను అక్కడ ఓటీ చేస్తానండి, ఇక్కడ ఇంకోటి చేస్తానండి. నో, హీ వాజ్ వెరీ బిజీ. తన వర్క్ ఏది కూడా తను పక్కన పెట్టలేదు. యట్ హీ హ్యాడ్ టైమ్ ఫర్ ద లార్డ్స్ వర్క్. గాడ్ ఈజ్ స్పీకింగ్ డైరెక్ట్లీ టు యూ అండ్ మీ. నీ పరిస్థితులు ఎంత బిజీగా ఉన్నా, ఎంత క్లిష్టముగా ఉన్నా, నీ జీవితంలో, నా జీవితంలో దేవుని కొరకు సమయము ఉండవలసిందే. అంత గొప్పగా తను ఉన్నందున తన పేరు మీదే దేవాది దేవుడు ఒక గ్రంథాన్ని ఉంచాడు. హల్లెలూయా. నువ్వు నేను కూడా ఆయన కొరకు గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే ఆయన రుణము ఉంచుకొని దేవుడు నెహెమ్యా చేసి ఒక అడుగు వేసినందుకు ఆ యొక్క నిబంధన జనమును కొరకు నెహెమ్యా నిలవబడుతున్నందుకు దేవాది దేవుడు తన పేరు మీద ఒక గ్రంథాన్నే రాయించి ఉంచాడు. ఎట్ ద సేమ్ టైం తను ఏం చేశాడు, తనకున్న అధికారంలో నుంచి నేను ఒకవేళ తప్పుకుంటే నా పొజిషన్ ఎవరైనా వచ్చేస్తారేమో అని భయపడలేదు. కానీ రాజు దగ్గరికి వెళ్తున్నాడు. రాజా, నా పరిస్థితి ఇది, నేను వెళ్ళాలి, నాకు కొంచెము సెలవిప్పించండి అని చెప్పి కొన్ని నెలలు తను అక్కడ లేడంటండి. అక్కడికి వెళ్ళి మొత్తం ఒక సర్వే, ఏంటి పరిస్థితి, ఎంత లెక్క గోడ కూల్చబడింది, ఎంత లెక్క గోడ కట్టబడాలి, ఇవన్నీ కూడా తను సర్వే చేసినోడు ఆగిపోకుండా అక్కడ ఉన్న జనాంగముతో మాట్లాడి తర్వాత రాజు దగ్గరికి వచ్చి, రాజా, నాకు ఒక ఆర్మీ కావాలి, నాకు సైన్యము కావాలి, సైన్యముతో పాటు నాకు వనరులు కావాలి, అక్కడ కట్టడానికి కలప కావాలి, నాకు ధనము కావాలి, అలాగే నీ అధికారము చేత నాకు ఒక ఉత్తరము కావాలి. ఎందుకంటే ఏదైనా చేయాలి అంటే ఒక లెటర్ ఒక రాజు దగ్గర నుంచి ఒక ముద్రించబడిన ఒక లేఖ ఉంటే పనులు ఈజీగా అవుతాయి కదండి. సో తన జ్ఞానం చేత ప్రతీదీ హీస్ మేకింగ్ ఎ నోట్. ఏది ఉంటే సునాయాసంగా పనులు అవుతాయో అది జ్ఞానము చేత మనం పొందుకోవాలి. హల్లెలూయా. మొన్న ఒక గృహంలో చెప్పారు, ఏంటి జ్ఞానము, విజ్డమ్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్. ఈ నెహెమ్యాకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నెహెమ్యా దేని తర్వాత ఏది చేయాలో ఎక్కడ టైం ల్యాగ్ లేకుండా, ఎక్కడ ప్రొవిజన్స్ కొరత లేకుండా తను అవన్నీ కూడా సమకూర్చుకుంటా ఉన్నాడు. తనకున్న అధికారము, మొత్తము ధనము, ఎట్ ద సేమ్ టైము ధనము రాజు ఇచ్చేశాడు కదా అంటే అంతా రాజు ఇవ్వలేదండి. తను ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, తను కొంచెం మంచిగా ధనము కలిగిన వాడుగా ఉన్నాడు. తన ధనమును వెచ్చిస్తున్నాడు. ఇట్ ఈస్ రిటన్ వెరీ క్లియర్లీ. తన ధనమును వెచ్చించి ఆ పడిపోయిన మందిరము యొక్క ఆ యొక్క గోడల్ని నిర్మించడానికి ఒక అడుగు బయటకు వేశాడు. హల్లెలూయా. మనం ఏదన్నా ఒక పని తలస్తే మొత్తం లోకమంతా తెలియాలి అన్నట్టుంటాం. కానీ ఈ నెహెమ్యా సీక్రెట్గా 3 దినములు 3 రాత్రులు ఆ ప్రాంతమంతా కూడా తిరిగి అంతా కూడా తను సమకూర్చుకుని చక్కబెట్టుకుని తను పని చేయడానికి ఏ అడ్డంకు, ఏ అభ్యంతరము లేని స్థితిలో తను చేస్తా ఉన్నాడు. నెహెమ్యా 2:18 వెళ్ళిపోదమ్మా. ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. 2:18 చెప్పండి. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలం తెచ్చుకునిరి.
అయితే చాలమ్మా ఎస్, ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. హల్లెలూయా. ఎస్, తను అన్ని చూసుకున్నప్పుడు అక్కడ జనాన్ని కూడా తను పిలుస్తూ ఉన్నాడు. మనం ఏదన్నా ఎవరైనా పిలిచినప్పుడు వారు ఎవరైనా మనల్లో అసలు వీడు చేయగలుగుతాడా, వీడికి ఏదన్నా ఉందా చూస్తారు కదండి. ఈ నెహెమ్యా పిలిచినప్పుడు అక్కడున్న జనాలందరూ కూడా చకచకా వచ్చారంట. ఎందుకు అంటే దే అండర్స్టూడ్ దట్ నెహెమ్యాకి దేవుని దయ ఉందని, రాజు యొక్క దయ కూడా ఉంది అని అక్కడ వారందరూ కూడా నెహెమ్యాను చూచినప్పుడు గ్రహించే రీతిలో నెహెమ్యా మాట తీరు కావచ్చు, నడవడికి కావచ్చు, వైఖరి కావచ్చు, నెహెమ్యా కనపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో నువ్వు నేను కూడా ఎస్, వీరందరూ కూడా ఒక టీం వర్క్గా, నెహెమ్యాకు తెలిసిపోయింది నా దగ్గర ఉంది కదా అని నేను ఒక్కడిని చేయలేను, ఐ నీడ్ ఎ టీమ్ వర్క్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. మనం చూస్తూ ఉంటే లేఖనాల్లో అబ్రహాము, శారా, ఇస్సాకు వాళ్ళొక టీమ్గా దేవుని ప్రణాళికను చేశారు. యేసు ప్రభుల వారు 12 మంది శిష్యులు. ఇంకా ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభుల వారు, ఆయన శరీరము, ఆయన సంఘము ఒక టీమ్. తర్వాత ఇంకెవరున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు. తర్వాత ఇంకొక టీం ఏమండి? స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్ చర్చ్కి మేము, మీరు ఒక టీమ్. మనం ఏదన్నా చెయ్యాలి అంటే టీమ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు నేను ఒక్కడనే చేస్తాను ప్రభు అంటే కొంచెం ఆగు అంటాడు మమ్మల్ని అయినా సరే. ఐ హ్యావ్ గివెన్ యూ. నువ్వు ఒక్కడవే ఉన్నప్పుడు, మీరు ఒక్కలుగా ఉన్నప్పుడు మీరు ఒక్కరూ చేశారు చాలు, నేను చూశాను. ఇంకా ఐ హ్యావ్ గివెన్ యూ ఎ టీమ్, ఆల్ ద టీమ్ షుడ్ వర్క్. అప్పుడే దేవుడు మెచ్చుకుంటాడు తప్ప అన్నిసార్లు ఒక్కలే చేయెత్తుతానంటే దేవుడు వెయిట్, ఐ హ్యావ్ అ ప్లాన్, బెటర్ ప్లాన్ ఫర్ యూ అన్నట్లుగా ఆ టీమ్ వర్క్ గాడ్ ఆల్వేస్ ఎంకరేజెస్ ద టీమ్ వర్క్. అక్కడున్న జనాంగము కూడా ఎస్, వీళ్ళు టీమ్ వర్క్గా రావడానికి, నెహెమ్యాకు తోడుగా ఉండడానికి వారు ఇష్టపడతా ఉన్నారు. ఈ దినము దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీ దగ్గర, మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఏదైనా పడిపోయింది ఉందా? ఏదైనా సరైంది లేదేమో? యూ షుడ్ హ్యావ్ యువర్ టీమ్. యువర్ ఫ్యామిలీ ఈజ్ యువర్ టీమ్. మీ ఆఫీస్లో సరిగ్గా లేకపోతే మీ ఆఫీస్లో మీదొక టీం అయి ఉండాలి. మీ బిజినెస్ ప్లేస్ ఎక్కడైనా సరే కరెక్ట్గా లేని దగ్గర యూ షుడ్ హ్యావ్ ఎ టీమ్. ఒక టీమ్గా మనము వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా దాంట్లో నుంచి మనము అవుట్పుట్ చూస్తాము. హల్లెలూయా. దేవాది దేవుడు అటువంటి వర్క్ని గాడ్ ఈజ్ ఎంకరేజింగ్ దిస్ నైట్. అసలు బైబిల్ దేన్ని కట్టడాన్ని గురించి మాట్లాడుతుంది అంటే, ఈ యొక్క న్యూ కవెనెంట్ చర్చ్లో గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిల్డింగ్ 2 things. ఫస్ట్గా ఫిజికల్ బిల్డింగ్, నెక్స్ట్లీ స్పిరిచువల్ బిల్డింగ్. ఫిజికల్ బిల్డింగ్ ఏంటి అంటే ద చర్చ్ బిల్డింగ్ అంటే ప్రతి చోట మనం వెళ్ళి రాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి కట్టడం మాత్రమే కాదు, కానీ ఎక్కడో ఒక్కడ మనము కూడటానికి ఒక ప్రాంతము, ఒక ప్రాంగణము. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. దెన్ ద స్పిరిచువల్ చర్చ్ ఈస్ యూ అండ్ మీ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16, పరిశుద్ధాత్మ దేవునికి మీరు ఆలయములని మీరు ఎరుగరా. మనము ముందు ఏదన్నా కట్టాలి అంటే ముందు మనము కట్టబడి ఉండాలి. హల్లెలూయా. నన్ను చూసండి ఇంకా. ఓకే, మనం ఏదన్నా కట్టాలి అంటే ముందుగా మనం కట్టబడాలి. ఎవరినైనా ఆశీర్వదించాలి అంటే మనము ఆశీర్వదించబడి ఉండాలి. ఒకరికి అప్పు ఇవ్వాలి అంటే మనము కలిగి ఉండాలి. సో నీవు నేను కూడా ఎస్ నేను కడతానండి, గోడలు పడిపోయిన గోడలు కడతానండి, బూజులు పట్టిన గోడలు దులుపుతానండి అంటే ముందు మన బూజు మనం దులుపుకోవాలి. మనం వ్యక్తిగతంగా పడిపోయి మనం సరి చేసుకోవాల్సిన రీతిలో ఎక్కడైతే ఉన్నామో దాన్ని మనము సరి చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన మందిరము కట్టడానికి, ఆయన పనిలో వాడబడడానికి, ఆయన కొరకు నిలవబడ్డానికి ఆయన వాడుకునే దేవుడు. ఇక్కడ ప్రత్యక్షత ఏంటి అంటే, వాగ్దానము ఏంటి ఇస్తున్నాడంటే, రిపేరర్ ఆఫ్ ది బ్రోకన్ వాల్స్,
రీబిల్డర్ ఆఫ్ ది రూయన్స్. ఏదైతే రిపేర్ పడిపోయిన గోడలు ఉన్నాయో లేకపోతే కూలిపోయినవి ఉన్నాయో నిన్ను నన్ను కూడా కట్టడానికి సమకూర్చడానికి ఆయన ప్రవచనం ఇచ్చాడు అన్న ప్రత్యక్షత అనునిత్యము నీకు నాకు కలిగి ఉండాలి. తర్వాత దేవుడు ఆ ప్రత్యక్షతలో నుంచి నిన్ను కట్టడానికి, నీ ద్వారా కట్టడానికి ఆయన సిద్ధ మనస్కుడుగా ఉన్నాడు. ఏంటండి? ఫస్ట్గా నిన్ను కడతాడు, తర్వాత నీ ద్వారా కడతాడు. మనం ఎప్పుడు వీఆర్ పర్ఫెక్ట్, మనము కట్టే వారంగా ఉండడానికి ఇష్టం. మనల్ని మనము సరిదిద్దుకోవడానికి, కట్టబడే ఉండే స్థితిలోనికి మనం చూసుకోము. వెన్ వి పాయింట్ 1 finger అవుట్, 3 fingers అట్లీస్ట్ మనల్ని చూపిస్తాయి. కానీ అవర్ ఫోకస్ ఈజ్ ఆల్వేస్ వేరే వాళ్ళనే చూస్తూ ఉంటాం. పడిపోయినాయి కట్టాలండి, చాలామంది దేవునిలో సరిగ్గా లేరండి, చాలామంది మందిరాలకి రారండి అని చెప్తాము. మనం ఎంతవరకు వస్తున్నామో మనకే తెలియాలి. దేవాది దేవుడు ఫస్ట్లీ ద కమాండ్ హీ ఈస్ గివింగ్ యూ ఈస్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ది హోలీ గోస్ట్. ఆయన నీలో ఉండాలి అంటే దానికి నువ్వు అర్హమైన వాడగా ఉన్నావా లేదా, నీవు అర్హురాలుగా ఉన్నావా లేదా, నువ్వు చెక్ చేసుకుని ఆయనకి నివాసయోగ్యకరమైన స్థితిలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనం రక్షణ పొందగానే మనలోనికి వస్తారు కానీ మనలో ఉండి ఆయన ఆనందిస్తున్నారా, దుఃఖిస్తున్నారా మనము చూసుకోవాలి. ఆలయం అండి నేను అంటే కాదు, నీలో నాలో ఆయన సంతోషించాలి. ఆయన్ని పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకూడి. దేవుడు చెప్తా ఉంటాడు, దేనికైనా సమాపణ ఉంది కానీ మనం ఆషామాషి యాషాలు పరిశుద్ధాత్మ దేవునితో వేయడానికి వీల్లేదండి. ఎస్, వీఆర్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్ అంటే God is Holy Spirit God. We have to be very careful with Holy Spirit God. సో ఇలా చూస్తూ ఉంటే నీవు నేను కూడా బలపరచబడిన వారంగా, స్థిరపరచబడిన వారంగా, నిలవబడిన వారంగా, దేవుడు మనల్ని చూసి హర్షించేవాడుగా, మనల్ని చూసి సాక్ష్యం ఇచ్చే వారంగా మనము ఆయనకి అవైలబుల్గా ఉంటే ఈ రాత్రికాల సమయం నుంచే ఆయన చెప్తున్నాడు, నిన్ను నన్ను కట్టే వారంగా చేసుకుంటానని, ఆయనకి జత పని వారంగా చేసుకుంటానని. హీ హ్యాస్ ఆల్రెడీ లైడ్ ద ఫౌండేషన్. పునాదులు ఆయన వేసేసాడండి. ఆ పునాదుల పైన నిన్ను నన్ను కూడా వాడుకొని, నిన్ను వాడుకోవటం మాత్రమే కాదు, నిన్ను నన్ను కూడా ఒక ఇటుకగా చేసుకుని ఆ గోడల్ని, ఆ మందిరాన్ని నిలవబెట్టాలని దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే నెహెమ్యా ప్రార్థించాడు కదా, దేవుని దగ్గర ప్రార్థించాడు, ఉపవసించాడు, లేఖనాలు చదివి విడిచిపెట్టలేదు. ప్రేయర్ హ్యాస్ 2 sides. ఫస్ట్ మనం మాటలతో ప్రార్థన చేస్తాం, రైట్? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడతాం, సహవసిస్తాము. ఆ మాటల్ని మనం విశ్వాసముతో క్రియలుగా మార్చుకోగలిగిన శక్తి నీకు నాకు కూడా ఉండాలి. విశ్వాసం అన్నది ఏంటండి? మనకేం కనపడదు. వి వాక్ బై ఫెయిత్ నాట్ సైట్. ఆ యొక్క విశ్వాసములో మనం ఏ మాట అయితే పలుకుతున్నామో, ఇప్పుడు నేనున్నాను, ప్రభువా బాచుపల్లి బ్రాంచ్ ఇచ్చా, వందనాలు, ఆగిపోట్ల ప్రభువా, అదంతా నింపి నా కళ్ళు ముందు చూపిస్తున్నావు, నీకు స్తోత్రం. ఐఎమ్ సీయింగ్ ఇన్ స్పిరిట్ ద కాంగ్రిగేషన్ ఇస్ ఫుల్. దట్ ఈస్ అ ఫెయిత్ యాక్షన్. ఇంకా మీరు అడుగు పెట్టలేదు కదా అంటే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. మనం ఇప్పుడు ఫిజికల్గా అక్కడ అడుగు పెడుతున్నాం, కానీ God has already planned for Streams of Life Church Bachupalli branch before the foundations of the earth. Hallelujah. ఆ గ్రహింపు నీకు నాకు ఉండాలి. ఇప్పుడు మన దర్శనములో, మన కాలములో, మన సమయంలో అది తెరవబడుతున్నప్పుడు మనము అడుగు పెట్టాలి. ఆ అడుగు పెట్టే ముందు మనము చూచిన వారమైతే అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ కూడా మేము ఒక్కరంగా వచ్చినప్పుడు అట్లాగే ఉండేది. అప్పుడు కూడా నా ప్రార్థన, ప్రభువా మాకు పాడటానికి ఇచ్చినందుకు వందనాలు, మాకు మ్యూజిక్ టీం ఇచ్చినందుకు వందనాలు, మాకు మీడియా టీం ఇచ్చినందుకు వందనాలు, మాకు వాలంటీర్స్ ఇచ్చినందుకు వందనాలు, ప్రతి దాని గురించి ఇచ్చినందుకు అనే మేము స్తుతి చెల్లించేవారము.
మెల్లమెల్లగా ఒక్కొక్కరు యాడ్ అవుతా ఉన్నారు. స్టార్టింగ్లో ఉన్నవారు కొద్దిగా ఉన్నారు, వాళ్ళు ఖాళీ కుర్చీలు మాతో పాటు చాలా రోజులు చూశారు. దానికి ముందు నుంచే మేము ఇవ్వబోతున్న వారిని ముందుగానే ఆత్మలో రిసీవ్ చేసుకుని మేము కృతజ్ఞత చెల్లించాము, అది చూస్తూ వచ్చాము. హల్లెలూయా. ఈ యొక్క ప్రాకారాలు కూడా కట్టబడి ఉన్నప్పుడు ప్రతి దినము నేను కొన్ని దినాలుగా 4-5 నెలల నుంచి రోజు మందిరానికి వచ్చే అలవాటు ఒకటి దేవుడు ఇచ్చాడు. లోకంలో నువ్వు ఉద్ధరించింది చాలమ్మా, నా కొరకు నువ్వు ఉద్ధరించు అని చెప్పినప్పుడు రోజు ఆఫీస్కి ఎలా క్యారేజ్ కట్టుకుని వెళ్ళేదాన్నో చర్చికి కూడా అలాగే క్యారేజ్ కట్టుకుని వచ్చాను. ఏ సణుగుడు ఏ గొనుగుడుతో రాలేదు. మనస్ఫూర్తిగా నీ పని కంటే నాకు యోగ్యమైనది ఏదీ లేదు ప్రభువా అన్న హృదయంతో వచ్చి ప్రతి దినము ఆ గోడను పట్టుకుని ప్రార్థన చేస్తాం. 3 సంవత్సరాలుగా వారానికి ఒకసారి చేసేవాళ్ళం శనివారం వచ్చినప్పుడు. కానీ తర్వాత రోజు చేసిన తర్వాత దేవుడు అనుకోని రీతిలో గోడల్ని పడేశాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. ఎక్కడ పడేయాలో ఎక్కడ కట్టాలో ఆయనకి తెలుసండి. హల్లెలూయా. పడేయడానికి మనల్ని వాడుకుంటాడు, కట్టడానికి కూడా మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ అండ్ అండర్స్టాండింగ్. మనం అనుకుంటాం మనకు అన్నీ తెలుసని, కానీ హీ న్యూ బెటర్ దాన్ అస్. హల్లెలూయా. అదే రీతిలో ఈ నెహెమ్యా కూడా ప్రార్థన చేసి విశ్వాసంతో ఒక అడుగు వేశాడు. అడుగు వేసిన తర్వాత అక్కడ నెహెమ్యాతో కూడిన జనమందరూ కూడా కలిపి పని చేస్తున్నప్పుడు ప్రతి వారు తమకు తోచిన పని ఒకటి చేస్తూ ఉన్నారు. నెహెమ్యా 3వ అధ్యాయం తీయొద్దులే కానీ చూస్తూ ఉంటే అదంతా కూడా పేర్లతో నిండిపోయి ఉంటుంది. అవునా కాదండి? వీరు ఇది కట్టారు, వీరు మెట్లు కట్టారు, వీరు గోడ కట్టారు, వీరు సూరు కట్టారు, వీరు గుమ్మం నింపారు, వీరు ఆ చెక్క నిలిపారు. ఇలా పేర్లు రాయబడి ఉంటాయి. ఆ 3వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటా ఉంటే దీన్ని బట్టి నువ్వు నేను ఏమి అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క కొరకు నువ్వు నిలబడి చిన్న పరిచర్య చేసినా సరే నీ పేరు నా పేరు ఆయన లిఖించే దేవుడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. హీ సేయింగ్, నేను రాసి పెట్టాను. ఈ బైబిల్ గ్రంథంలో రాశారు అంటే అక్కడ పరలోక గ్రంథంలో కూడా రాసి పెట్టే ఉండుంటాడు. మనం అనుకోవచ్చు నేను బాత్రూమ్ కడగాల, లేకపోతే నేను చెప్పులు తీయాలా. చాలా సహోదరులు ఉన్నారండి, పురుషులను కూడా చూడరు. నా చేతిలో నుంచి చీపురు లాక్కునే నిర్మోహమాటంగా అంతా క్లీన్ చేసే ప్రియ కుమారులు కూడా దేవుడు నాకు ఇచ్చాడు. వారు ఆలోచన చేయరు, వారి పేరు కుర్చీలో కూర్చునే వారికన్నా పెద్దగా ఖచ్చితంగా దేవుడు రాస్తాడు. మన దేవుడు ఘనపరిచే దేవుడు. హల్లెలూయా. ఈ తన్ను తాను తగ్గించుకుంటే దేవుడు హెచ్చించే దేవుడు. ఇవన్నీ నేను ఎప్పుడో చేస్తానండి అంటే ఆ చేసేసిన దానికి ఏం వ్యాలిడిటీ ఉండదండి. నిన్న చేసేస్తే వాళ్ళు చెయ్యొద్దని రూల్ లేదు. నేను కూడా తుడుస్తాను రాగానే. మన ప్రియ సహోదరు ఒక ఆవిడ చెప్తున్నారు, అమ్మ మీరు బయట తుడుస్తుంటే మా యజమాని చూసి ఆ సంఘంలో దైవజనరాలు చాలా తగ్గించుకుని ఆ దుమ్మంతా తుడుస్తుంది, అది మంచి పరిచర్య, మంచి సంఘము కావచ్చు, వెళ్ళు అని ఆయన పర్మిషన్ ఇచ్చారంట. ముందుగా తను అడిగితే వద్దన్న ఆయన ఆవిడ సైలెంట్ అయిపోయాక వెళ్ళి చెప్పారంట. ఆ సహోదరు మన మధ్య ఉన్నారు. ఇప్పుడు నేనేం చెప్పినా ఇక్కడ ఏం చెప్పబడుతున్నా లైవ్ ఎగ్జాంపుల్సే ఉంటాయండి. ఎస్. సో మనము నాదొక లెవెల్, నాదొక హోదా అని ఒక్క దగ్గర మనం ఆగిపోవటానికి లేదు. దేవుడు ప్రతి దానికి ఎక్కడికక్కడ నిన్నొక మాదిరిగా ఉంచుతాడు, నిన్నొక ద్వారముగా చేస్తాడు. ఆ ప్రియ సహోదరికి ఆ దినము నేను తుడిచింది అక్కడ దుమ్ముంది, కానీ ఆమె సంఘములో రావడానికి అది ఒక ద్వారమైంది. హల్లెలూయా. సో నీవు నేను కూడా ఎస్ దేవుని పని చేయటంలో ఎక్కడ వెనుతీయకూడదండి. గాడ్ ఈజ్ సేయింగ్ యు ఆర్ బీన్ నోటిస్డ్, యు ఆర్ నాట్ నెగ్లెక్టెడ్. ఈ లోకంలో నిన్ను తక్కువగా చూడొచ్చేమో, నువ్వు చీపురుతో తుడిచావని, లేకపోతే నువ్వు కుర్చీ తుడిచావని చెప్పు తీసావేమో. వారికంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు అలాగు చేసిన వారిని ఉంచుతారు. హల్లెలూయా. నేను ఎప్పుడైనా చెప్పానో లేదో, ఒక గొప్ప దైవజనుడు చాలా ఆత్మల్ని సంపాదించాడంటండి. పరలోకం వెళ్ళిన తర్వాత తన డ్రైవర్
ఆయన కంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నారంట. ఏంటి ప్రభువా, నా డ్రైవర్ ఏం చేశాడు, నాకన్నా గొప్ప స్థానంలో ఉండడానికి నేనైతే ఇంత పరిచయం చేశానంటే, తనకి బాగున్నా బాగోకపోయినా, తనకి కుదిరినా కుదరకపోయినా, నువ్వు చేస్తున్న ప్రతి పరిచర్య అప్పుడు మోకరించి ప్రార్థన చేశాడు. అతని ప్రార్థన వల్ల, అతని సహకారం వల్ల నువ్వు అంత పరిచర్య చేయగలిగావు. కనుక తన ప్రతిఫలం అది. నువ్వు చేసిన ప్రతిదానికి భూలోకంలో నువ్వు అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నావు, శాలువాలు కప్పిచ్చేసుకున్నావు. అది అక్కడే క్యాన్సిల్ అయిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది. మన దేవుడు గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. అలాగూ నీవు నేను చేస్తున్న ప్రతి పని కూడా గాడ్ ఇస్ సేయింగ్, ఐ యామ్ నోటింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హెవెన్. హల్లెలూయా. తర్వాత నెహెమ్యా 4 చూసుకుందమ్మా. వద్దులే, చూసుకోవద్దు. అలా మన దేవుని పని వద్దు, వెళ్ళిపోదాం త్వరగా. మనం దేవుని పని చేస్తూ ఉంటే మనకి ఏమొస్తాయి? అపోజిషన్స్ వచ్చేస్తాయండి ఖచ్చితంగా. ఎస్, నువ్వు చేస్తున్నావా, నువ్వు చేస్తే నీకు టైము వ్యర్థము, లేకపోతే నీకు ఎక్కడికంటే వేరే చోట చేస్తే నీకు ఇంకా గొప్ప ఫలం వస్తుంది అని అట్లా చెప్తున్నప్పుడు ఏం జరిగింది అంటే, ఆ అపోజిషన్ వచ్చినప్పుడు నెహెమ్యా ఆ అపోజిషన్లో ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని తట్టు చూస్తూ ఉన్నాడు. ఆ అపోజిషన్లో, ఆ డిస్ట్రాక్షన్లో ఏం చేస్తూ ఉన్నాడంటే, సన్బలాటు టోబియా వీళ్ళిద్దరూ ఉంటారు కదండి. నెహెమ్యా కడుతున్న గోడను బట్టి వారు భయపడతా ఉన్నారు. భయపడి ఏం చేస్తూ ఉన్నారు? తన్ని ఏదోలాగా డిస్టర్బ్ చేయడానికి ఉత్తరాలు రాస్తున్నారంట, ఇన్విటేషన్స్ పంపుతున్నారంట. లెట్స్ హ్యావ్ ఎ పార్టీ, లెట్స్ హ్యాంగ్ అవుట్, లెట్స్ సెలబ్రేట్. ఇవే కదండి ఇప్పుడు టర్మ్స్ మనం వింటున్నాం. ఇలాగ పంపుతూ ఉంటే మన నెహెమ్యా నో ఐ యామ్ బిజీ ఇన్ ద వర్క్ ఆఫ్ ద గాడ్. నిర్మొహమాటంగా ఐ యామ్ బిజీ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్. నీకు నాకు ఎలాంటి ఇన్విటేషన్స్ వచ్చినప్పుడు నువ్వు చెప్పగలుగుతున్నావా? నేను దేవుని పనిలో ఉన్నాను, నేను ప్రతిష్ఠించుకున్నాను అని నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉన్నావా? లేకపోతే నా బలహీనత అండి, లేకపోతే నాకు నా వర్క్ ఉందండి అని ఆగిపోతున్నావో? ఇలా కాదు అని వారు ఏం చేశారంటే, 5వ ఏం చేశారంటే ఫియర్ అన్న ఒక అస్త్రము నెహెమ్యా మీద వేశారంటండి. 6:9 నెహెమ్యా 6:9 మా. నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయవారము కాము, వీటిని నీ మనస్సులో నుంచి నీవు కల్పించుకొంటివని అతని యొద్దకు నేను వర్తమానం పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. ఆమేన్. ఎస్, వారు ఎలా బెదిరిస్తున్నారండి? ఇటువంటి కార్యములు మేమెంత మాత్రము చేయువారము కాదు, వీటిని నీ మనస్సులో నుండి నీవు కల్పించుకుంటేవి. అంటే నీ సొంత జ్ఞానం చేత చేస్తున్నావు, ఇది నువ్వు చేయలేవు, నీ సామర్థ్యం సరిపోదు, ఇట్లా నెగిటివ్ వర్డ్స్. ఫియర్, ఈ ఫియర్ అన్నది మనము ఒక భావోద్వేగము లేకపోతే ఒక ఎమోషన్గా మనం అనుకుంటాం, కానీ ఫియర్ ఈజ్ అ స్పిరిట్. ఏంటండి? ఫియర్ ఈజ్ అ స్పిరిట్. దేవాది దేవుడు లేఖనంలో చెప్తున్నారు కదా, నేను మీకు బలహీనమైన ఆత్మను ఇవ్వలేదు కానీ ఇంద్రియ నిగ్రహమైన ఆత్మను ఇచ్చాను. ఎస్, ఈ భయము అనే దురాత్మ నీ దగ్గరకు వచ్చినప్పుడు దేవాది దేవుడు లేఖనంలో చెప్తున్నాడు, అపవాదిని గద్దించుడి, అప్పుడు మీ నుంచి పారిపోతాడు, దూరముగా వెళ్ళిపోతాడు. నెహెమ్యా ఆ మాటను గట్టిగా పట్టుకుని తను నాకు నా దేవుడే బలము, నేను భయపడను అని ఆ శత్రువు పెడుతున్న, ఆ శత్రువులు విస్తున్న ఆ నెగిటివ్ భయాల్ని తను త్రోసిపుచ్చినట్లుగా మనము లేఖనములో మనము చూస్తూ ఉంటాము. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అలాగే అనేకమైన భయాలు ఉంటాయి. నేను చేయగలుగుతానా? నేను సంపాదించగలుగుతానా? నా బిడ్డలు పెళ్లి చేయగలుగుతానా? లేకపోతే నేను ఆరోగ్యంగా ఉండగలుగుతానా? ఈ బలహీనతని జయించగలుగుతానా? ఇదే రీతిలో మన యొక్క మందిరమును మనం కట్టుకోవాలనుకుంటున్నప్పుడు, మన కుటుంబాలను మనం కట్టుకోవాలనుకుంటున్నప్పుడు కూడా శత్రువు వేసే అస్త్రము ఇదే. నేను అప్పుల్లో నుంచి బయటకు వస్తానా? నా దుస్థితిలో నుంచి నేను లెగుస్తానా? నేను ఇలాగే చచ్చిపోతానేమో? ఒక అడుగు ఇలాంటి భయబంధకాల్లో కూడా శత్రువు లాగేస్తాడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆ భయములో కూడా మనము దేవుని తట్టు చూసామనుకోండి, ఆయన మనల్ని